ఆంధ్రప్రదేశ్లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న తిరుపతి జిల్లాలో ఓ లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 మరణించారు. ఈ ఘటన మరొక ముందే చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మొగలిఘాట్ వద్ద లారీ ఒకటి బస్సు ఢీకొన్నాయి. అయితే ప్రమాదంలో 7 మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. బస్సు చిత్తూరు వైపు వెళ్తూ ఉండగా ఆ ఇనుప కమ్మీలు లారీ బెంగళూరు వైపు వస్తూ ఉంది. అయితే లారీ అతివేగంతో ప్రయాణిస్తూ ఉండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ డివైడర్ను దాటుకొని వచ్చిన బస్సును ఢీకొట్టింది లారీ. ఈ 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సు ముందు భాగంలో లారీ ముందు భాగం దారుణంగా ధ్వంసమైపోయింది. అయితే గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు అంబులెన్స్ల సహాయంతో తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. Today there is a major road accident in Bangarpalam limits in Moglighat. In that around so far 7 members died and 2 are still in critical condition. Overall there is a list of 40 persons. Out of them 7 died and 2 are in critical condition. Remaining are in stable condition. Most of the injured are in Palamaneru and Chitturu General Hospital. District administration is taking full care of them. The deceased persons will get a compensation from the district administration, and we are providing all the support from our side. And those who are critically injured, they are either shifted to CMC Beluru or Tirupati for further assistance. Thank you. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు మృతులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. మరోవైపు ఇంకా చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి క్షతగాత్రులు తరలివస్తున్నట్టు తెలుస్తోంది. సీరియస్ గా ఉన్న వారిని వేలూరు సీఎంసీ హాస్పిటల్కి తరలిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద సంఘటన దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. క్షతగాత్రులకు